మాట్లాడించినందుకు కూడా మైక్ ఇచ్చినందుకు కూడా భయపడుతుంది ప్రభుత్వం. ఒకటైతే వాస్తవం, సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది, యుద్ధమేమో మమ్మల్ని చేయమంటారు, మీరు పర్వాలేదు చేస్తాం, అయినా కూడా చేస్తాం, ఈ మొండి కత్తో చిన్న కత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికైతే కొట్లాడతాం. కానీ మీతో నా ప్రార్థన, దయచేసి మీ ఐకమత్యం చెదిరిపోనీయకండి. ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. తమ్ముడు మోహన్ రెడ్డి చెప్పిండు, నాకు 24 లక్షల ఎకరం 26 లక్షల ఎకరం అంటే సంతకం పెట్టినా. చదువుకున్నాడు పిల్లగాడు, ఉన్నది 2 ఎకరాలు, ఇంకో 2 ఎకరాలు కొన్నాడు. వాళ్ళ బావ వాళ్ళ అన్న వాళ్ళ వదినే ఆయన పేరు ఆయన భార్య పేరు మీద 4 ఎకరాలు ఉన్నది. చదువుకున్నాడు, తహసీల్దార్ దగ్గర మంచిగా నవ్వుకుంటే సంతకం పెట్టిండు. అలా చూసిన, నేను కూడా కాగితం తీసి చూసిన. ఒకసారి మా లీగల్ సెల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది చాలా అన్యాయం. ఇదైతే మాట ఇచ్చి రాయించుకొని 26 లక్షలు అని చెప్పి ఎకరానికి ఇలా 6 లక్షలు ఇస్తామంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఆయన చేసిన తప్పు మీరు చేయకూరి. ఆయన ఏమంటుండు, అన్న నేను సంతకం పెట్టినా కానీ నాకు జరిగిన అన్యాయం మీకు జరగద్దని చెప్పి నేను ఇక్కడికి వచ్చినా, నాకు ఇక కొత్తగా వచ్చేదేం లేదు, నేను అందులోనే ఆల్రెడీ ఇరుక్కపోయినా, కానీ నా లెక్క మీరు మోసపోకండి అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విభజించి పాలిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఇప్పుడు మొత్తం పోలీసు వాళ్ళు జల్లెడ పడతారు, లెక్కలు తీస్తారు. ఎవరు పోయిండు, లక్ష్మారెడ్డి పోయిండా, వెంకటేశం పోయిండా, వెంకటేశం ఎవరోళ్ళు కొంట పోయిండు, ఏ ఊరికి వెళ్ళి ఎవరోళ్ళు పోయిండ్రు మొత్తం రాస్తారు. ఇప్పుడు రాత్రి వల్ల రిపోర్ట్ రాసి ఎస్పీకి బిస్పీకి ఇక్కడికి ముఖ్యమంత్రికి వెంకటరెడ్డికి అందరికి పంపుతారు. దయచేసి మీరు చిత్తరవిత్తర కాకండి, మీరు ఒకటే తాటి మీద ఉండండి. ఫస్ట్ మీరు ఊళ్ళే మీకు బెస్ట్ అవకాశం చెప్తున్నాను. ఇప్పుడు మా తమ్ముడు గిడ కూర్చుని, ఆయన పేరెంత మీది అంజేశ్వర్ కుసు అంజేశ్వర్ చెప్తుండు, రాని సర్పంచ్ ఎలక్షన్లు పెట్టని అంటుండు. నేను బెస్ట్ ఉపాయం చెప్తాను మీకు. మీ ఊళ్ళే ఎన్ని ఊళ్ళో అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయో ఊళ్ళల్లో అనుకోండి, మీరు కూర్చోబెట్టండి. ఊళ్ళో మొత్తం చావిడి కాడ కూర్చొని లేదా రైతు వేదికలో కూర్చొని అన్ని పార్టీలలో పిలవండి. అరే మరి చెప్పుర్రాబాయ్ మీ సంగతి ఏంది, మొత్తం పార్టీలో అంతా కూడా తీర్మానం చేయండి, మీరందరు కలిసి వస్తారా లేదా. మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే చూస్తాం, లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్లు బాయ్కాట్ చేస్తాం, మేము వాళ్ళం కూడా ఓట్ల పాల్గొన్నామని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి. ఏమవుతుంది దాంతో, ఏమో అయిపోతుంది, వెంటనే ప్రభుత్వం పడిపోతుంది అని కాదు, కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సమస్య తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం దాకా మీ సమస్య పోతుంది. ఎందుకు బాయ్కాట్ చేసిరు వీళ్ళు, ఏం అవసరం ఉంది అంటే పైనుంచి కింది దాకా, గడ్కరీ నుంచి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి దాకా ఆలోచనలు పడతారు. నిజంగా కూడా ఇక్కడ జరుగుతుంది ఏందండి, ఆడ ఆల్రెడీ NH 161 ఉంది, ఆల్రెడీ ఉన్నది, దానికి కలిపినాం మనం గతంలో, మీకు యాదకుందో లేదో కలిపినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని మారుస్తాను ఎందుకు, సరిగా అందులో ఏమేమన్నాయో వెనకాల ఏం చేతులు మారినాయో మొత్తం ఎట్టెట్టనో, ఇక వాళ్ళకి ఢిల్లీకి పైసలు పంపాలి కదా, కుర్చీ కాపాడుకోవాలంటే పాపం ఢిల్లీకి పైసలు పంపుకోవాలి. లేకపోతే వెంకటరెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో, పొంగులేటి ఎప్పుడు ఎత్తుకపోతాడో ఈయన భయం. పైసలు పంపాలి, మూటలు పంపాలి, కాపాడుకోవాలి. కాబట్టి ఆడనో ఈడనో కమిషన్ల కోసం దందా చేస్తున్నట్టున్నారు. రెండోది, ఇక్కడ కిషన్ రెడ్డి ఉత్తరం రాసిండు, ఇప్పుడే చూసిన నేను, దామోదర్ రెడ్డి ఇచ్చిండు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఆయన కూడా ఉత్తరం రాసిండు. ఒక దిక్కు 28 కిలోమీటర్లు ఉంది, ఇంకో దిక్కు 45 కిలోమీటర్లు ఉంది. ఇదేం పద్ధతి, శాస్త్రీయంగా లేదు, దీన్ని చక్కగా చేయండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి రాసిండు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలా, మరి వాళ్ళన్నా ఒకటి తీసుకోవాలి కదా నిర్ణయం. ఇది మేము ఒప్పుకోము, ఈ అలైన్మెంట్ ఒప్పుకునే సమస్యనే లేదు, గతంలో ఏదైతున్నదో దాని ప్రకారం అన్న పోండి, లేదా శాస్త్రీయంగా చేయండి, మొత్తం ఒక పద్ధతి ప్రకారం చేయండి అని చెప్పాలి. నేను మొన్న దామోదర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది మిత్రులు వస్తే కూడా నేను ఆ రోజు కూడా చెప్పిన వాళ్ళకు, ఇది కాంగ్రెస్కి, రాములు గారు ఇది కాంగ్రెస్కి ఇదేం కొత్త కాదు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో అష్టవంకరలు తిప్పారు ఆ రోడ్ను. ఎక్కడ వాళ్ళ భూములు వస్తే పక్కకు తిప్పుతారు, ఎక్కడ అవతలలో వేరే భూములు ఉంటే అండ్లకి వెళ్ళి పోతారు. అట్లా వీళ్ళకి కొత్త ఏం కాదు ఇది. మీరు యాద పెట్టుకోండి, ఒక 2-3 పాయింట్లు దయచేసి ఎవరైనా చదువుకున్న పిల్లలుంటే యాద పెట్టుకొని రాసుకోండి. భూమి బదులు భూమి ఇవ్వాలని మీరు పెట్టిరు ఇలా. కాంగ్రెస్ గతంలో ORR చేసేటప్పుడు కొంతమందికి ఇచ్చింది, ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇచ్చింది భూమి బదులు భూమి. మీకు ఆ కేసు కూడా మా లాయర్లకు చెప్తే ఆ కేసు వివరాలు కూడా మీకు ఇస్తారు. TG వెంకటేష్ గారికి ఇచ్చిండ్రమ్మా, ORRలో కొంతమందికి భూమి బదులు భూమి ఇచ్చారు. మీరు భూమి బదులు భూమి కావాలనుకుంటే వాళ్ళు ఉంటే కొట్లాడచ్చు. ఎందుకంటే లేకపోతే మీరు ఎంత అడిగినా ఎంత చెప్పినా మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు పొంతన లేదు. అట్లా కావాలంటే అట్లా కొట్లాడచ్చు, లేదా మీరు అన్నట్టు అలైన్మెంట్ విషయంలో శాస్త్రీయంగా లేదు అన్న మాట కన్నా కొట్లాడచ్చు, మీరు మాట నిలబెట్టుకోండి అన్న కొట్లాడచ్చు. ఏదేమైనప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా చాలా కీలకమైనది ఏంటంటే మీ ఐకమత్యం. మీరు చెదిరిపోతే చిత్తరబిత్తరైతే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. నేను ఇక్కడ నిల్చొని ఎన్ని డైలాగులు కొట్టినా, ఇంకోళ్ళు బయట పోయినాక ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు ఐకమత్యంగా లేకపోతే, ఒక తాటి మీద లేకపోతే మాత్రం ఏది కాదు. కేసీఆర్కు ఎన్నేళ్ళు పట్టింది తెలంగాణ తెచ్చేందుకు? 14 ఏళ్ళు పట్టింది. ఏమిటికి, ఎందుకైంది ఆ సమస్య? మనంలో ఐకమత్యం లేకనే.
అదే మనం 2009లో కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినాక ఎట్లయితే అందరం ఒక లైన్ మీదకి వచ్చినామో అదే కనుక మనం 5-6 ఏళ్ళ ముందే వస్తే తెలంగాణ కూడా ఎప్పుడో